జపానెల్లి పౌడర్ తెచ్చా మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కొసుకొచ్చా చైనా సిల్క్ పంచే తెచ్చా సింగపూర్ వాచి తెచ్చా రంగు వెళ్ళి రంగు రంగు కళ్ళ జోడు తీసుకొచ్చా ఉంగరాలే తెచ్చా. హాయ్ హలో అండ్ వెల్కమ్ టు KICK కేక్. గుమ్మానికి కట్టేది మామిడాకులు, భోజనానికి వేస్తారు అరిటాకులు, చేదుగా ఉంటాయి వేపాకులు, నా కవితకి చప్పట్లు కొడతారు అమాయకులు. థ్యాంక్స్ రా. సో ఇవాళ మన షోలో 2 గ్యాంగ్లు, అందులో ముందుగా ఫస్ట్ గ్యాంగ్. అత్తమాను పెదవినట్ట కొరకమ్మకే ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే తాతరాకు లాంటి వయసు చూపమ్మకే గుండె ఆగిపోతాందే పళ్ళు ఆగిపోతాందే కళ్ళలోకి పైకి ఎత్తి కట్టామాకు కళ్ళ జోడు దించి కన్ను కొట్టామాకు కందిరీగ లాంటి చూపు చుట్టామాకు గుండె ఆగిపోతాందే ఒళ్ళు ఆగిపోతాందే నేను ఫస్ట్ టైం ఇప్పటివరకు అందరూ కిక్ ఇలా చూశాను కానీ ఇది ఫస్ట్ టైం చూశాను నేను. చాలా బాగుంది. ఏదమ్మా నువ్వు కిక్కాను సూపర్. మీ పేరు? వాసు. వాసు ఏం చేస్తుంటారు? షార్ట్ ఫిల్మ్స్ చేస్తాను. షార్ట్ ఫిల్మ్ యాక్ట్ చేస్తారా, తీస్తారా? యాక్టింగ్ చేస్తారు. సూపర్ టాలెంట్. అండ్ ఎస్ మేడం గారు. మై నేమ్ ఇస్ లతా సార్. మై నేమ్ ఇస్ లతా గారు. ఏం చేస్తుంటారు? బీఫార్మసీ థర్డ్ ఇయర్. మై నేమ్ ఇస్ లతా, బీఫార్మసీ. వెరీ గుడ్, సూపర్. ఏ సంవత్సరం? థర్డ్ ఇయర్ సార్. థర్డ్ ఇయర్. ఇంకా 3 ఏళ్ళు ఉందా? ట్రై చేస్తున్నా. థర్డ్ ఇయర్ తో అయిపోద్దా? ఫోర్త్ ఇయర్ ఉంది సార్. ఫోర్త్ కూడా ఉంటుందా? ఓకే. ఫస్ట్ సెకండ్ ఇయర్ లో సబ్జెక్టులు ఉన్నాయి, అయిపోయా? ఒకటి ఉంది సార్. ఒకటి ఉందా? ఓకే. జాగ్రత్తగా అయిపోద్ది, వెళ్ళిపోద్ది. సో కాలేజ్ రోజు వెళ్తారు మీరు బై మిస్టేక్? ఆర్టిస్ట్ గా ట్రై చేస్తున్నాను సార్. ఓకే. అందుకని అన్రెగ్యులర్ గా వెళ్తా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్ అండి, గుడ్ లక్. అండ్ ఎస్ మాస్టర్. తోపు శ్రీను. తోపు సీను. ఎందుకు అలాగా? తోపు రాయడానికి షార్ట్ ఫిల్మ్ చేశాను, అందులో నేను తోపు రాయడిని. ఓకే. అప్పటి నుంచి ఫ్యాన్స్ తోపు సీను. సూపర్. సో తోపు సీను, నువ్వు చిన్నప్పటి నుంచి హైట్ ఉన్నావు లేదా ఈ మధ్యన? తర్వాత దూలాలకు ఏలాల పడి హైట్. దూలానికి ఏలాడితే హైట్. ఎన్నోళ్ళు అదే నిజం అనుకుని ఏలాడతారమ్మా, అలాంటిది ఏమి ఉండదు కదా? లేదు, నిజం అది. సో యాక్టింగ్ అంటే బాగా ఇష్టం. సో యాక్టింగ్ కాకుండా ఇంకేంటి ఇంట్రెస్ట్? మిమిక్రీ చేస్తాను. మా కోసం ఎవరిని? రాదా, నన్ను వదిలి వెళ్ళిపోయావు రాదా? లే రాదా, నీకోసం నేను వచ్చేస్తా రాదా. పార్వతి, నీకోసం నేను వచ్చేస్తా. నువ్వు నా కోసం వెయిట్ చేయకూడదు, ఎవరికి కట్టుకుంటాను. నిజంగా ఇంతసేపు మీరు నోరే వాడారు, ఇప్పుడు ముక్కు కూడా వాడుతున్నారు. మేడం గారు. షేక్ ఆశ. ఓకే, చెప్పమ్మా, మీరేం చేస్తుంటారు? షార్ట్ ఫిల్మ్స్ లలో హీరోయిన్ గా చేస్తున్నాను. పార్ట్ టైం జాబ్ చేస్తాను. ఇంకేమైనా అలవాట్లు ఉన్నాయా? పాట పాడతావా? చలి చలిగా అల్లింది గిలి గిలిగా గిల్లింది నీ వైపే మళ్ళింది మనసు చిటపట చిందేస్తుంది అటు ఇటు దూకేస్తుంది సతం. అలా చూస్తుంటే నాకు సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే. మీ నలుగురు గ్యాంగ్ కాబట్టి, అండ్ సూపర్ టాలెంటెడ్ మీ నలుగురు. మీ గ్యాంగ్ మంచి పేరు కావాలి, బాగా ఆలోచించి. ఎందుకు? అందుకని చారు పెట్టుకున్నా. అందరూ చారులాగా బంధాలు. అమ్మా, చారులాగా అందరూ కలిసి ఉండాలి. చారు ఎవరితో కలిసి ఉంటుందన్న? రైస్ తో కలిసి ఉంటుందా? ఓ ఏంటో వీళ్ళు ఇష్టం. చారు గ్యాంగ్, వెరీ గుడ్. సో మీకు పోటీగా మరో గ్యాంగ్ వస్తుంది. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హియర్ వి గో. జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే, నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. జాంపేట కాడ
కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే కొత్తపేట కాడ కొంగు లాగేస్తానే కొత్త రాజధాని నీకునే కట్టిస్తానే నేను చిచ్చుబుట్టి లాంటి వాడిని రెచ్చగొట్టి సంపమాక కచ్చదియ్యదు కూడెక్కువ పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో పండగ చేసుకో బాబయ్యో వెచ్చని వయసుని కింటుక చేసుకో జాంపేట కాడ కన్ను కొట్టేస్తానే నీ జాంపండు లాంటి బుగ్గ నొక్కేస్తానే. ఓకే వెరీ గుడ్ సూపర్ చాలా అద్భుతంగా చేశారు మీరిద్దరు డాన్స్ చేశారు వాళ్ళిద్దరు చూశారు So, చాలా బాగా వచ్చింది ఇచ్చిన గీతలు పడ్డాయి మీకు సరైనోడు ఒక సైడే ఉంటుందా లేదు ఒకటేసారి 2 times ఒకటే చోట 2 సార్లు ఇది ఎదురు అడ్డే ఇటు ఇట్లేదు ఇటు లేదు ఓకే ఇటు స్టైలిష్ స్టార్ ఇటు పవర్ స్టార్. ఆహా 2 కలిపేసావు నాన్న మీ పేరు కిరణ్, నా పేరు కిరణ్. కిరణ్ ఓ సూపర్ బాగా డాన్స్ చేస్తున్నారు మీరు ఏం చేస్తుంటారు నేను జాబ్ చేస్తున్నాను. వెరీ గుడ్ సో సినిమాలన్నీ బాగా చూస్తారు చాలా బాగా బాగా ఇంట్రెస్ట్ ఉందా సో అదర్ దాన్ వర్కింగ్ ఏంటి మీ ఫేవరెట్ పాస్ టైం డాన్స్. ఎస్ మేడం గారు మీ పేరు నా పేరు రేణుక అండి రేణుక అండ్ అరీనా యానిమేషన్ కంప్లీట్ అయిపోయింది అండ్ బిజినెస్ చేస్తున్నాను. ఏమిటో బిజినెస్ అండి బిజినెస్ ఓ వెరీ గుడ్ సో ఖాళీ టైం దొరుకుతుందా మీకు కొంచెం తక్కువ కొంచెం తక్కువ దొరుకుతుంది కొంచెం తక్కువ. సో ఆ తక్కువ టైంలో ఏం చేస్తుంటారు నథింగ్ టీవీ అండ్ మీ షో చూస్తుంటాను. వెరీ గుడ్ సో స్వీట్ థ్యాంక్ యూ సో మచ్ ఓ వెరీ గుడ్ మీ పేరు నా పేరు సునీల్ పాషా. ఓకే ఏం చేస్తుంటారు యానిమేషన్ కంప్లీట్ అయిపోయింది. షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాను, యాక్టింగ్ కి ట్రై చేస్తాను. ఏం కంప్లీట్ అయిపోయింది యానిమేషన్ యానిమేషన్ సో ఆ డిపార్ట్మెంట్ లో ఏం వర్క్ చేయట్లేదు మరి అంటే చేయట్లేదు, బేసిక్ మూవీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తాను. అది ఎప్పటికైనా మీరు కంటిన్యూ చేయండి మన తెలుగులో కూడా అవతారం రావాలని కోరుకుందాం అండ్ ఎస్ మేడం గారు నా పేరు సింధుజా అండి. సింధుజ ఏ స్కూల్లో చదువుతాం యానిమేషన్ చేస్తున్నాను. 6th తర్వాత జాయిన్ అయ్యావా ఇంటర్ తర్వాత జాయిన్ అయ్యాను. అవునా అవ మొత్తాన్ని చదివావా 8, 9, 10 అవన్నీ అయిపోయా ఇంకేంటి ఇంట్రెస్ట్ మీది నేను మూవీస్ చేస్తుంటాను, సాంగ్స్ వింటుంటాను. సో పాటలు పాడతారా మీరు అయితే పాడండి పాడను. అయ్యో మీ గ్యాంగ్ లో ఒకళ్ళైనా పాడాల్సింది కదా వీళ్ళ దాంట్లో పాప 2-3 పాడేసి ఏదో ఒకటి. పాడమ్మా సూపర్ వా సూపర్ ఈ సాంగ్ కూడా వెరీ గుడ్ ఇంకేదైనా ఇంక వేరే సాంగ్ వా అడగగానే 3 పాటలు పాడారు ఆవిడ థ్యాంక్ యూ సో మచ్ సో మీ గ్యాంగ్ కి ఒక పేరు ఉండాలి వీళ్ళు బాగా ఆలోచించారు ఏం ఆలోచించారు నాకు కూడా తెలియదు ఉలవచారని పెట్టుకున్నారు సో మీరు కూడా బాగా ఆలోచించుకుని ఒక పేరు చెప్పండి మీ గ్యాంగ్ పేరు ఉల్వచార్ గ్యాంగ్ అని పెట్టారు కదా. అవును ఉల్వచారు చాలా రేర్ గా తింటారు కాబట్టి మాది పప్పుచారు గ్యాంగ్ అంటే అందరికి అందుబాటులో ఉంటది. అందరూ తిన్నాక పక్కా పప్పుచారు వేసుకోవాల్సింది. నువ్వు కవర్ చేశాను అనుకున్నావు కానీ అబ్బే పెద్దగా ఏం సంబంధం లేదు ఆ పప్పుచారు గురించి నాకు బాగా తెలుసు కానీ మీ గ్యాంగ్ ఎందుకు పెట్టారు మీకు పప్పుచారుకి ఏంటి మా సంబంధం గ్యాంగ్ లో పప్పుచారు అందరికి ఇష్టం కాబట్టి పప్పుచారు గ్యాంగ్ అని పెట్టాను. సో వెరీ గుడ్ ఉలవచారు అండ్ పప్పుచారు లెట్స్ ప్లే ఫస్ట్ రౌండ్ రచ్చరంబోలా ఓకే సో రచ్చరంబోలాలో ఉలవచారు గ్యాంగ్ నుంచి ఎవరిద్దరు ఆడతారు శ్రీవాస్ అండ్ లత. కమాన్ మ్యూజిక్ Music on can, disco on can, move it on can, salon link. ద టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 మర్రి చెట్టు మర్రి చెట్టు అరుమా గట్టిగా పెళ్లి పందిరి, గట్టిగా మర్రి చెట్టు ప్రేమించుకుందాం, మర్రి చెట్టు మనసు, మర్రి చెట్టు మంచి మనోజు, మర్రి చెట్టు మంచి వాళ్ళు, మర్రి చెట్టు ఆగమ్మ మర్రి మరదలు, కొడగలిపై నువ్వు తందిరో మర్రి చెట్టు మంచి అబ్బాయి, కోడి బొచ్చు కోడి బొచ్చు కోడి బొచ్చు కొమరం పులి,
కోడి బొచ్చు నువ్వు నాకు నచ్చావా? అరే చిన్నదానా నీకోసం ఆ చిన్నదానా కోడి బొచ్చు మంచి మనుషులు, కోడి బొచ్చు కొమరం రాజు, కోడి బొచ్చు బ్లాక్ బస్టర్. బ్లాక్ బాస్టర్ బాహుబలి, బాహుబలి, బ్లాక్ బాస్టర్ బాహుబలి, బ్లాక్ బాస్టర్ బ్లాక్ బాస్టర్ మనమిద్దరం బ్లాక్ బాస్టర్ మంచు మంచు మనోజ్, బ్లాక్ బాస్టర్ ఏం చెప్పిన ఆయనేనా? బ్లాక్ బాస్టర్ చల్లగాలి. చల్లగాలి సరిగమ, చల్లగాలి సరిగ్గా నుంచో, చల్లగాలి తల్లి కొడుకు, బ్రేకప్. బ్రేకప్ మనం బ్రేకప్ మనం బ్రేకప్ మనం అందరం బ్రేకప్ బాంబు పేలిందా? బ్రేకప్ మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. ఒప్పందం. ఒప్పందం పందెం, ఒప్పందం పందెం, ఒప్పందం ఓ- ఒప్పందం ఉరుకు పరుగు పందెం, బ్లాక్ బస్టర్. బ్లాక్ బాస్టర్ బ్లాక్ బస్టర్. వెరీ గుడ్, సూపర్, రైట్ ఆన్సర్. సో బ్లాక్ బస్టర్ రైట్ ఆన్సర్. కోడి బొచ్చు చెప్పలేదు మీరు, మర్రి చెట్టు చెప్పలేదు, ఒప్పందం చెప్పలేదు, బ్రేకప్ చెప్పలేదు, చల్లగాలి చెప్పలేదు, బ్లాక్ బస్టర్ ఒకటే చెప్పారు కాబట్టి బాగా అన్నట్టే. 100 పాయింట్స్ వచ్చాయి. ఇప్పటివరకు ఎవ్వరికి రాలేదు, అందరికి 200 అబోవ్ వచ్చాయి. మీకే ఫస్ట్ టైం వచ్చింది. వెరీ గుడ్. సో ఉలవచారు గ్యాంగ్ బాగా ఆడటం వల్ల 100 వచ్చాయి కాబట్టి పప్పుచారు గ్యాంగ్ ఇంకొంచెం బాగా ఆడాలని కోరుకుంటూ ఎవరు ఇద్దరు? ప్రిన్సెస్ రేణుక కిక్కు కిరణ్ ప్రిన్సెస్ రేణుక, కిక్కు కిరణ్. హే వెరీ గుడ్. చార్లబ్బాయ్ దా. మ్యూజిక్ ఆన్. Music on can. Disco on can. Move it on can. Slowly. ద టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. కరివేపాకు. కరివేపాకు, కరివేపాకు అట్టపెట్టి. అట్ట పెట్టి, ఆద్య పన్ని అట్ట ఆట అట్ట ఆశ అట్ట అట్ట ఆట అట్ట ఆశ అట్ట ఆట అట్ట అట్ట పెట్టి, అట్ట ఆశ ఏ, ఆశ అయితే ఊ అనేవాడు కానీ దాని ఆశ ఆశ అంటావు. అట్ట అట్ట ఇంటి గడప. ఇంటి గడప, ఆ? ఇంటి కికి ఇంటి కిలికి ఇంటి గడప, చేది తీసాం అంది. ఇంటి గడప, ఇంటి కికి ఈ ఈ वाला 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 तू है टैक्सी वाला ఇంటి ఇంటి ఈ కి ఈ ఈ కి ఈ నీ ఈ నా ఈ బల్లి పడింది. పల్లి 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 బన్ని పడింది, బన్ని పల్లి ఏయ్ చూపికు. పల్లి బల్లి పడింది, బల్లి పడింది పడింది. బల్లి పడింది, బంతి బంతి పల్లి బల్లి పడింది, బంతి పల్లి పడింది, బల్లి పడింది రైట్ ఆన్సర్. కిల్ బిల్. కిల్ బిల్, కిల్ కిల్ బిల్, మిల్ బిల్ మిల్ పిబి మీ పి మీ పి మా కరివేపాకు చెప్పారు, కిల్ బిల్ చెప్పలేదు, బల్లి పడింది చెప్పారు, ఇంటి గడప చెప్పలేదు, అట్టపెట్టి చెప్పలేదు. సో 2 రైట్ ఆన్సర్లు ఇచ్చారు.
వెరీ వెల్ ప్లే 200 పాయింట్స్. సో ఉలవ చారు గ్యాంగ్ విత్ 100 అండ్ పప్పు చారు గ్యాంగ్ విత్ 200. మనం వచ్చాం సెకండ్ రౌండ్. ఈ రౌండ్ లో చక్కగా మీ గ్యాంగ్ లోని వీర నారీలు మిమ్మల్ని గెలిపిస్తారు. ఇప్పుడు మీకు పాయింట్లు తీసుకొస్తారు. బాయ్స్ మీరు రెస్ట్ తీసుకోండమ్మా, నెక్స్ట్ రౌండ్ లో వాడుకుంటాం మిమ్మల్ని. సో ఇప్పుడు ఈ రౌండ్ లో స్క్రీన్ మీద వీడియో వస్తుంది. వీడియో అయిపోగానే నేను క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగి గో అంటాను. మీరు బెలూన్ మీద కూర్చున్న వాళ్ళు హాప్ చేసుకుంటూ వెళ్ళి క్రాస్ గా ఉన్న డైమండ్ తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఎవరు ఫస్ట్ డైమండ్ ఇస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే ఛాన్స్. రైట్ ఆన్సర్ అయితే 200 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ అయితే -100. మీ టీమ్మేట్స్ మీకు హెల్ప్ చేయడానికి లేదు. ఎవరు ఎక్కడి నుంచి ఆన్సర్స్ ఇవ్వరు. ఓకే, మీ గ్యాంగ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఆశా రండి. అండ్ ఇట్ సైడ్ నుంచి సింధు. కమాన్, IAS IPS. లెట్స్ ప్లే సెకండ్ రౌండ్. బొమ్మ పడుద్ది. ఫస్ట్ వీడియో. ఎరా నిన్ను నానా తిట్టానని గొడ్డు చాకరి చేయించుకున్నానని నా మీద కోపంగా ఉందా? అయ్యో లేదన్నా, మీరు నాకు అన్నలాంటారు. అనిల్ కపూర్ అరిస్తే సంజయ్ కపూర్ కోపం వస్తుందా? వెరీ గుడ్. అదేం తమ్ముడు నిలబడే ఉన్నావు? కూర్చో. అర్రే కింద కూర్చుంటావేంటయ్యా? కుర్చీలో కూర్చో తమ్ముడు. మీరు చూసిన ఈ వీడియోలో వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు వెనకాలన్న కార్ కలర్ ఏంటి? గో. ఏంటి ఇద్దరు కలిసి మీటింగ్ పెట్టారు అక్కడ? ఓకే, వెరీ గుడ్. సో ఎస్, మీరే ముందు వచ్చారు. అటు తిరగండి, ప్రపంచం తిరగండమ్మా. ఆన్సర్ రెడ్ కలర్. రెడ్డా? బాగా ఆడారు, ఆడారు, చాలా బాగా. అదే ఫైనల్ ఆన్సరా? మార్చుకుంటారా? మెరూన్ అనుకుంటా. మెరూన్ అనుకుంటున్నారు మీరు. ప్రాబ్లం లేదు, అలా మార్చుకోవచ్చు, దాంట్లో ఉంది. ఈసారి ఏమనుకుంటున్నారు? మెరూన్ అనుకుంటున్నారా? వెరీ గుడ్ అమ్మా. రాంగ్ ఆన్సర్, -100 పాయింట్స్. గోవింద గోవింద, నుదుటి రాతను మార్చేవాడా, ఉచిత సేవలు చేసేవాడా, లంచమడగని ఓ మంచివాడా, లోకమంతా ఏలేవాడా. స్వార్థమంటూ లేని. ఆహా, అదేదో వాళ్ళు కష్టపడి ఆడినట్టు, వాళ్ళు ఏదో కరెక్ట్ ఆన్సర్ చెప్పినంత ఫీలింగ్ ఇచ్చారు వాళ్ళు డాన్స్ చేసి. మరి ఏదో అలా కలర్ జస్ట్ లో మిస్ అయింది. వైట్ కలర్ కార్ అది. సో రైట్ ఆన్సర్ వైట్ కలర్. మీరు చాలా బాగా ఎంతున్నారండి. అసలు అలా ఆడాలని తెలియక ఇన్ని ఎపిసోడ్లుగా అందరూ పాపం వేరేలా ఆడారు. ఈసారి ఓ పని చేయండి, జంప్ చేయండి. ఓకేనా? వెరీ గుడ్, తీసుకోండి. సో బొమ్మ పడుద్దిలో ఫస్ట్ వీడియో అయిపోయిందమ్మా. ఏం ప్రాబ్లం లేదు. దాన్ని 0 కూడా చేయొచ్చు, -100 కూడా చేయొచ్చు మనం. ఓకే, బొమ్మ పడుద్దిలో సెకండ్ వీడియో. 24 గంటలు ధూపదీపాలేనయ్యే. చూడు ఎలా పొగజూరి మసిబారిపోయారు. నల్లగా సింగరేణి బొగ్గులాగా దీనంగా విషాదంగా చూస్తున్నారు. అంచేత అఖిలం ఒక్క 2 రోజులు ఈ పూజలన్నీ ఆపేసి ఈ పటాలన్నీ శుభ్రంగా తుడిచేసి ఏ దేవుడెవరో గుర్తించి సరిగా పూజిస్తే నీ పూజ ఫలిస్తుంది, నీ కడుపు పండుతుంది. ఓకే, మీరు చూసిన ఈ వీడియోలో ఆయనకి లెఫ్ట్ హ్యాండ్ కి ఎన్ని తాయెత్తులు ఉన్నాయి? మీరేంటి ఓన్లీ హాఫ్ వెళ్తారా? వెరీ గుడ్. అన్ని వెరైటీలు పాపం ఆవిడకే జరుగుతున్నాయి. సో ఆన్సర్ 2. లెఫ్ట్ హ్యాండ్ కి 2 తాయెత్తులు ఉన్నాయి. ఆర్ యు ష్యూర్? చేంజ్ చేసుకోరా? రైట్ ఆన్సర్, 200 పాయింట్స్. అంటుంది గాడి, అయిపోదాం పద నంబర్ 1 జోడి. వెరీ గుడ్. పాపం ఆవిడ ఆడింది. ఆవిడకు సెకండ్ ఇచ్చారు ఎవరైనా? ఆవిడకి థ్యాంక్స్ చెప్పారు ఎవరైనా? అది వెళ్ళి అక్కడికి వెళ్ళి డాన్సులు చేస్తున్నారు ఏంటో. ఓకే, ఇవిడేంటి పని అయిపోయిందా? వెళ్ళిపోయారా? సో మీరే ఆడతారా? ఆవిడ కంటిన్యూ వేరే వాళ్ళకి ఇస్తారా? రండి.
బొమ్మ పడుద్దిలో 2 వీడియోస్ అయిపోయాయి. 2 వీడియోస్ అయిపోయాక పప్పుచారు విత్ 300 అండ్ ఉలవచారు విత్ 100. ఏం ప్రాబ్లం లేదు, దాన్ని 0 చేయొచ్చు మనం. ఓకే, బొమ్మ పడుద్దిలో 3rd వీడియో. మనం పడుకుందామంటావా? కంగారు పడిపోతా. ఆయన చెప్పింది నాకు అర్థమైంది. ఇప్పుడు ట్రైన్ ఆఫ్ చేయడానికి చైన్లు అవుతాం కదా, అలాగే బస్సు ఆఫ్ చేయడానికి నీ చైన్ లాగాడు. ఓరీడు తెలివి తెల్లారిపోను. థ్యాంక్స్ డ్రైవర్ గారు, ఈ బస్సు మొత్తంలో నన్ను బాగా అర్థం చేసుకుంది మీరు ఒక్కడే. ఇంతకీ బస్సు ఎందుకు ఆపాలనుకున్నట్టు? మీరు చూసిన ఈ వీడియోలో మొత్తం ఎంతమంది మాట్లాడారు? గో. అమ్మా, ఆవిడకి ఇప్పుడు తలనొప్పి వస్తుంది. మోకాలకి తగిలిందమ్మా. రౌండ్ రౌండ్ తిరుగుతున్నందుకు ఇల్లగా స్ట్రైట్ గిట్ వచ్చేసి. వెరీ గుడ్. ఓకే, చాలా చాలా వాళ్ళ గ్యాంగ్ లో ఎవరు ఏం చేసినా అంత వెరైటీగా జరుగుతుంది. ఓకే, ఆన్సర్ 4 members. 4 members. ఆర్ యు ష్యూర్? Yes. ఎవరెవరు? Driver, conductor, ఇంకొక ఆమె మాట్లాడారు. ముసలావిడ. అంతేనా? అంతే. 200 points. Right answer. Party, party, party. Let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, naughty, naughty. Me want that chala naughty. Come on, baby, let's get dirty. సో బొమ్మ పడుద్దిలో 3 వీడియోస్ అయిపోయాయి. మనం లాస్ట్ వీడియో ఎట్టి పరిస్థితిలో అంటే వీళ్ళు ఇక్కడ దాకా వస్తే మనం ఏం చేయొచ్చు, వాళ్ళు హాఫ్ జర్నీ చేస్తారు. ఏంటో సగమే టికెట్ కొనుక్కుంటున్నారు వీళ్ళు. ఓకే, బొమ్మ పడుద్దిలో లాస్ట్ వీడియో. మరి చెల్లి పెళ్లి చేసేది ఆ బెంగ మీకు అక్కర్లేదు, దానికి నేనున్నాను. ఇన్నాళ్ళు మీ షాల్ట్ తిన్నందుకు ఈ ఉప్పు అప్పారావు మీ లోన్ ఉంచుకోడు. లోన్ ఏంట్రా లోపరదవా? అయినా నేను నీకు లోన్ ఎప్పుడు ఇచ్చాను? నీ కూతుర్ని కన్నప్పుడు. ఏంట్రా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు? అవును, పెళ్లి కొడుకు ముస్తాబా ఇచ్చాడురా. పెళ్లి చేసుకొచ్చాను కాబట్టి. మీరు చూసిన ఈ వీడియోలో కోట శ్రీనివాసరావు గారు ఏ సైడ్ కండువా వేసుకున్నారు? గో. అదే మధ్యలో బ్రేక్ వేసావు. పారిపోవడం కంటే బ్రేక్ వేయడం ఉత్తమం అనుకుంది. ప్రపంచం అటుందమ్మా, ఎదురు చూస్తుంది. అటు తిరుగు. ఓకే, మీరు ఇటు రండి, మీరు ఇటు వెళ్ళండి. ఆన్సర్ ఏంటి? లెఫ్ట్ సైడ్. చాలా కంగారు ఎక్కువ, క్లూ ఇచ్చేటంతసేపు కూడా ఆగదు ఇక్కడ. లెఫ్ట్ సైడ్. రైట్ ఆన్సర్. 200 points. కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక, ఓ కలర్ సోడ కొడుకు నీతో కలర్ ఫోటో దిగుతా. సో ఉలవచారు గ్యాంగ్ విత్ 100 points and with భారీ మెజారిటీ పప్పుచారు గ్యాంగ్ విత్ 700 points. మనం వచ్చాం 3rd రౌండ్. ఇందా పాపం అమ్మాయిలు ఎంతో కష్టపడారు. కమన్ క్లాప్స్ కూడా ఉండాలి. సో ఈసారి అబ్బాయిలు మీరు గెటప్లు మారుస్తారు, మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తారు. రైట్, మీరు అందులో బీభత్సమైన పర్ఫార్మర్స్ ఉన్నారు, నాకు తెలుసు ఆ విషయం. ఇందాక ఓపెనింగ్ లోనే చంపేశారు ఆయన. సో ఈసారి ఏం చేస్తారో చూద్దాం. రైట్, గెటప్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఇటు వెళ్ళండి, మీ గ్యాంగ్ లో గెటప్ చేంజ్ చేసుకునే వాళ్ళు ఇటు వెళ్ళండి. సో 3rd రౌండ్ జంబలగడి పంప. ఓకే, సో జంబలగడి పంప రౌండ్ లో ఉలవచారు గ్యాంగ్ నుంచి 2 అద్భుతమైన స్కిట్ చేయడానికి వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ముంతలో కళ్ళు పూరిస్తా ఉంటే ఒసొక్క ఎసయ్యరో. కరెక్ట్. ఒంటిలో వేడి తన్నేస్తా ఉంటే ఓ పట్టు పట్టేయరో. కళ్ళు కోసం వచ్చినోడు మొత్త దాచి పెట్టుకోడు, కళ్ళ ముందు అందముంట తస్సదియ్య తప్పుకోడు. సంబరాలు చేసుకోరసు గాడు చిన్ని నాయనా. గది ఇప్పుడు మొదలవుద్ది చూడు. ఏంటది? అసలు నీకోసమే తయారు చేసినట్టుంది గెటప్ అంతా. చాలా బాగుంది. మీరు సిగ్గుపడకండి, నాకు చచ్చిపోవాలనిపిస్తుంది. సో ఇంతకీ ఈ గెటప్ ఎందుకు వేసుకున్నారు?
నా భర్త నా టార్చర్ తట్టుకోలేక వాళ్ళ ఫ్రెండ్ అయిన లాయర్ దగ్గరికి వెళ్తారు. ఓకే, నా భర్తని కన్విన్స్ చేసుకొని నా దగ్గర తెచ్చుకుంటారు. మీరు అలాగే ఉన్నారు, కన్విన్స్ చేసేలాగా ఉన్నారు. వెరీ గుడ్. ఇదివరకు ఎప్పుడు ట్రై చేశారు గెటప్? ఫస్ట్ టైం. వెళ్ళేటప్పుడు ఫోటో దిగా, నాతో కాదు, మీకు మీరు సెల్ఫీ నాతో దిగిరా. అస్సలు సమస్యలు అంటే జీవితంలో ఎప్పుడు బాధలు వచ్చినా కష్టాలు వచ్చినా ఒక్కసారి ఆ ఫోటో చూసుకోండి. ఆవిడ చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఆవిడ విగ్ కూడా చాలా బాగుంది, బాగా సెట్ అయింది. 3 years గా అదే విగ్ వాడుతున్నారు ఇక్కడ అందరూ. భలే బాగా సెట్ అంటే కొంచెం ఎండిపోయింది అంతే. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. హాయ్, ఐ యామ్ రమణ, వెంకట్రమణ, లాయర్, విడాకుల్లో స్పెషలిస్ట్. ఈ సిటీలో నాకంటే తోపు ఎవడు లేడు. 99 విడాకులు ఇక్కడ. 100వ జంట కోసం ఎదురు చూస్తూ ఉన్నా. ఈ 100 జంటలలో ఫస్ట్ జంట ఎవరితో తెలుసా మీకు? నాదే. మా ఆవిడతో నేనే విడాకులు తీసుకున్నా ఫస్ట్. 100వ జంట ఎవరు వస్తుందంటావు? చూద్దాం. ఆ అదృష్టవంతుడు ఎవడో, ఆ అదృష్టవంతురాలు ఎవరు? అరే రమణ, ఎలా ఉన్నారు? చాలా హ్యాపీగా ఉన్నాను. నాకు విడాకులు కావాలరా. విడాకులా? నువ్వు ఎందుకురా? ఆ పిల్లని టార్చర్ చేస్తుందిరా. లవ్ మ్యారేజే కదా. కాలేజీలో తిరగడాలు, ఇద్దరు లవ్ విషయాలు, గోడల మీద రాయడాలు, బైకులు, షికార్లు, సినిమాలు, పార్కులు. అవన్నీ పాత రోజులు రా. అలాంటి రోజులు ఇప్పుడు లేవురా, 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 లేవురా. ఆగు 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 ఆగు. ఇప్పుడు ఏమంటావు చెప్పు? నాకు విడాకులు కావాలి. కారణం? పొద్దున్న నా భార్య 10 గంటలకు లేస్తారు, నేనే బెడ్ కప్ పెట్టి తీసుకెళ్తాను. వేడిగా లేదని ప్రతిసారి నా మోమిని చల్లుతుందిరా. చల్లిన ప్రతిసారి చూడరా, చల్లి చల్లి ఎలా నల్లగా అయిపోయింది. నాకు మాత్రం విడాకులు కావాలి. ప్లీజ్ రా, నాకు విడాకులు కావాలి. ఓకే ఓకే ఓకే. నా భార్య వచ్చిన నాకు విడాకులు కావాలి. ఏంట్రా, నీకు విడాకులు కావాలా? టార్చర్ చేస్తున్నానా నేను? ఏరా, స్నానానికి వేడి నీళ్ళు పెట్టరా అని చెప్తే ఇక్కడికి వచ్చి విడాకుల గురించి మాట్లాడతావా? ఎవరు నువ్వు? లాయర్ ఇక్కడ. 99 కేసెస్, 100 కేస్. లవంగా ఎంత ఉన్నా నువ్వులాగా నవ్వరా? కట్టోడు చూసి కాదు, ఏముంది ఇక్కడ టాలెంట్ కట్టోడు? చూడు కట్టె పుల్ల ఇక్కడ. కట్టుకున్నా వదలబో. వస్తావా రానా? ఏరా, ఇంటి దగ్గర స్నానానికి వేడి నీళ్ళు పెట్టరా అని చెప్తే ఇక్కడికి వచ్చి విడాకుల గురించి మాట్లాడతా. ఆగమ్మా, ఆగు. ఏం టచ్ చేస్తున్నావు? మా ఆయన నా మీద ధైర్యంగా చేయడు, అటువంటిది నన్ను టచ్ చేస్తున్నావు ఏంటి? అట్లా కాదు, వినమ్మా, చెప్పింది విను, నేర్చుకో. నువ్వేంది నాకు చెప్పేది? మా మొగుడు చెప్తే నేను నువ్వు చెప్పేది ఏంటి? ఎరా, బాగా ఎక్కేసినట్టున్నా. ఏం నీ సంగతి? నేను పెట్టే టార్చర్ భరించలేదు. ఎందుకు అట్లా కొడుతున్నావు? నీకేం పని మధ్యలో కొడుతున్నావు? నా క్లయింట్ ని కొడుతున్నావు. నిన్ను కొడతా. నన్ను కొడతా? నిన్ను కొడతా. నన్ను కొడతావు? తిరిగే దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. నువ్వు పెట్టే టార్చర్ భరించలేకపోతే మరి విడాకులు లేకపోతే ఇంకేం తీసుకోవడం? ఏం పెట్టాను రా నేను టార్చర్? చెప్పు. మార్నింగ్ కాఫీ పెట్టమంటావా? నేను తీసుకొని వస్తానే, నువ్వేమంటావు? కాఫీ వేడిగా లేదు, చల్లగా ఉందని నా మొహం తెల్లలేదు. అరే, వేడిగా ఉన్న కాఫీ తాగి మంచి ఖుషి చేసుకోవాలి నన్ను, అంతేగాని అట్లా తీసుకొస్తే నేను ఎట్లా తాగను చెప్పు? కాఫీ సంగతి వదిలి, ఉప్మాలో జీడిపప్పు వేసా, బాదం పప్పు వేసా, శనగపప్పు వేసా, క్యారెట్ వేసా, బీట్రూట్ వేసా, ఉల్లిపాయ వేసా, అన్ని వేసా భయ్యా. చిటికెడు ఉప్పు వేయలేదని చిత్త కొట్టినాను. తాడకపోతే ఏమంటారు మీరు? నువ్వు రాక్షస శాడిజం అది కాబట్టి బూతులు మింగేసిన. అరే ఏంట్రా ఎక్కువ మాటలు వస్తున్నాయి?
నేను రా అరే జీడిపప్పు వేసావు, అంత మంచిగా ఉప్మా తయారు చేసావు, చిటికడ సాల్ట్ వేసి మంచిగా వంట చేసి పెట్టుకుంటే నేను ఎందుకు కొడతా? ఉప్మా వదిలే. అందరు రోజుకో డ్రెస్ వేసుకుంటే ఇది మార్నింగ్ టిఫిన్ కో డ్రెస్, మధ్యాహ్నం లంచ్ కో డ్రెస్, ఈవినింగ్ స్నాక్స్ కో డ్రెస్, నైట్ పడుకునే ముందు డ్రెస్ వేసుకొని 4 జతలు, రోజుకి 4 జతలు ఉతుకమంటే ఎలా ఉతుకుతుంది? ఉతికే చూడిపోయా నా చేతి ఎలా కందిపోయిందా? అది భయ్యా నీది బాగుంది భయ్యా. అవును, పెళ్లి చేసుకోలే కదా, ఫ్యూచర్ ఇలా ఉంటుందని తెలిసి రారా. ఏంటి నీ బాధ? ఏంటి? నాకు విడాకులు కావాలి. ఎవరు ఇస్తారు నీకు విడాకులు? నేను ఇస్తా. నువ్వు ఇస్తావా? నేను ఇస్తా. 99 ఇస్తావా? 100 ఇస్తావా? 100 ఇస్తా. 100 ఇక్కడ విడాకులు ఇప్పిస్తా. నువ్వేంట్రా విడాకులు ఇప్పించేది? దిమ్మ తిరిగే కమ్మ కమ్మగా దిమ్మ తిరిగే. వస్తావా చేస్తావా? నీ తనకు వచ్చినా వస్తాలే. దా పాల గ్లాస్ తీసుకుంటారా? చాలా బాగా చేశారు. అసలు నిజంగా ఇలా జరగవు పాపం, అనవసరంగా మీరు ఇంట్లో వాళ్ళందరినీ అలా చేసేస్తున్నారు, అలా తయారు చేస్తున్నారు. కానీ వెరీ గుడ్, చాలా బాగుంది. కాఫీ బదులు ఫేస్ వాష్ చేసావు అనుకో కప్పులో, ఆవిడ కొట్టినప్పుడల్లా నువ్వు కూడా తెల్లగా అవుతావుగా. వెరీ గుడ్, వెల్ డన్, సూపర్. సో ఉలవచారు పరిస్థితి ఇది, మరి పప్పుచారు పరిస్థితి ఏంటో చూద్దాం. రైట్, సో లెట్స్ వెల్కమ్ దెమ్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే. ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓదయ్యో, కళ్ళల్లో కడివిడు సిగ్గు, బుక్కల్లో బుట్టెడు సిగ్గు, ఒళ్ళంతా ఒకటే సిగ్గు. మళ్ళీ ఇలాంటి గోల్డెన్ ఆపర్చునిటీ రాదని చెప్పి ఆయన బాగా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ గెటప్ ని. అవును భయ్యా. అది ఇలా తిప్పుకోకూడదు అన్న, అది వెనక్కి వేసుకోవాలి. వెరీ ఓకే ఓకే నాన్న, మెల్ల మెల్ల, హ్యాండిల్ విత్ కేర్. ఓకే, ఎందుకు ఈ దారుణం ఎందుకు జరిగింది? అందరిని మోసం చేస్తుంటాడు. ఓకే, అతనికి నేను బుద్ధి చెప్దామని చెప్పేసి. మీరెవరు ఇంతకి? నేను అతని భార్య. ఓహో, వైఫ్. అతను ఎవరు ఇంతకి? అతను నా భర్త. భర్త ఏడి? వస్తాడు, కొద్దిసేపట్లో ఎంట్రీ ఇస్తాడు. అదే, ఈయన ఎవరు? ఈయన తమ్ముడు. తమ్ముడా? ఓ, ఫ్యామిలీ అంతా ఉన్నారు ఇక్కడ. ఫ్యామిలీ. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. స్టైల్ ఉపేందర్ది. నేను ఉపేందర్ మూవీస్ చూస్తుంటా, ఉపేందర్ ని ఫాలో అవుతుంటా. అసలు నేనే ఉపేందర్. ఉపేందర్ ఉపేందర్ ఉపేందర్. ఇది వరకు చాలా అందమైన అమ్మాయిని లవ్ చేశాను, వదిలేశాను. రీసెంట్ గా పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయితో ఎలా ఉంటానో చూసాం. ఏంటే ఏంటండి చాలా బాగున్నావు. ఇదే మొదటిసారి ఇలా చూడటం. చాలా బాగున్నావు. ఇది వరకు ఏ అమ్మాయిని చూడలేదు ఇలా. వాళ్ళు పొగిడేకండి, సిగ్గేస్తుంది. ఏంటి చేతిలో ఏం పట్టుకొచ్చావు? పాలు తీసుకోండి. పాలా? అవును. ఎందుకు? తెలిసి అడుగుతున్నారా? ప్రదీప్ చూసావు ఫస్ట్ నైట్ అని తెలిసి కూడా మర్చిపోయా. ఇవాళ ఫస్ట్ నైట్ కదా. అవునండి. సరే, నువ్వు తాగి నాకు ఇవ్వు. ఇది వరకు ఎప్పుడు చూడలేదు ఇలా. నీలాగానే తీయగా స్వీట్ గా ఉంది. పొగటకండలా చాలా బాగుంది. చవితీరా ఏంట్రా, ఇప్పటి వరకు ఇలా చూడలేదా? ఎవరు ఎంగిలి తాగలేదా? ఒకటే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాలు వేసుకొని తాగా కదరా, మరిచిపోయావా? ఆల్అౌట్ తీసుకురానా? ఆల్అౌట్? గుడ్ నైట్ టైమ్ లో ఆల్అౌట్ అంటే ఏంటండి? భయపడుతున్నారు ఏంటండి? అయ్యో, ఇప్పుడు నన్ను ఏదో చేసావా?
అయ్యో ఏదో చేసావు కదా నువ్వు నన్ను. నేనేం చేశానండి? అయ్యో నువ్వు చేసావు నన్ను. అయ్యో నేను నన్ను మీరు ఎందుకు అలా అండి భయపడుతున్నా? నేను ఏం చేయలే, ఏమైనా చేశానండి నా? అయ్యో కొంప తీసి నా భ్రమణ ఏంటి? కావచ్చండి, మీకు భ్రమ అయి ఉంటుంది. అవునండి. సర్లే కానీ ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా. అవునండి. మీరు చాలా బాగా కనిపిస్తున్నారు. ఇది వరకు ఎవరిని ఇలా ఎవరి దగ్గరికి రాలే, ఇవాళ చాలా అందంగా ఉన్నాను. ఏంట్రా, ఎవరి దగ్గర రాలేదంట, ఎక్కడికి వెళ్ళలేదంట. ఈవీఆర్ సినిమాలో పక్క సీట్ లో కూర్చొని రుద్దేశావు కదరా. అదేమైందిరా? ఎవరిని ముట్టుకోలేదంటావా? అయ్యో అయ్యో ఏంటండి ఇలా చేస్తున్నారు? ఏంటండి ఎందుకండి ఇలా? అయ్యో మీరు ఎందుకండి అలా భయపడుతున్నారు? అయ్యో భయం వేస్తుంది నేను చూస్తుంటే. అయ్యో ఇవాళ మనం మొదటి రాత్రి మర్చిపోయా. అయ్యో మొదటి మీరు అలా భయపడకండి ప్లీజ్. ఏదో పీవీఆర్ అంటున్నావు, అమ్మాయి అంటున్నావు, నాకు భయం వేస్తుంది. పీవీఆర్ అంటే మళ్ళీ 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 అన్నావు. అయ్యో నేను ఏమనలేదు, మీకేమో అవుతుందని నేను ప్రదీప్ దగ్గర తీసుకెళ్తానండి. మేము దగ్గరకు వద్దు. ప్రదీప్ కి చూపిస్తానండి. నాకు పది దగ్గరకు వద్దు. నేను నీతోనే ఉంటా, నీతోనే ఉంటా. ప్రదీప్ ఏంటండి? లేదు ఇవాళ మన ఫస్ట్ నైట్ కదా, మనం చాలా చేసుకోవాలి. ఇలా టచ్ చేస్తుంటే చాలా బాగుంది. ఇది వరకు ఏ అమ్మాయిని టచ్ చేయలేదు. నువ్వు 15 మందిని మోసం చేశావు, తర్వాత 16వ అమ్మాయిని ప్రియని రా. ప్రియని నీ వల్ల నేను చచ్చిపోయాను రా. నీ మీద పగ సాధిద్దామని చెప్పేసి పగ సాధిద్దామని చెప్పేసి నీ భార్య దేహంలోకి నేనేరా జొర్రాను. నువ్వు ఇప్పటికైనా మారపోయావనుకో చంపుతా. మారుతానువే నేను మంచి చూసుకుంటాను. అయ్యో ఏంటండి మీరు నా చేతి ఏంటండి ఇలా చేస్తున్నారు మీరు? అయ్యో ఏమైందండి మీకు? అసలే ఈరోజు మన మొదటి రాత్రి, ఎందుకండి మీరు ఇలా చేస్తున్నారు? అసలు నువ్వు నా భార్యవి కాదు, నువ్వు ఎవరో ఇంకెవరో నా భార్యను పిలువు. నువ్వు కాదు. నేనేరా? అక్క అక్క పప్పులో పోపి. పప్పులో పోపే ఉడకట్లా ఇక్కడ. అయ్యో ఏంట, నాకు భయం వేస్తుందండి మిమ్మల్ని చూస్తుంటే. ఎందుకండి ఇలా చేస్తున్నారు? బాగా చూసుకుంటా అండి, నేను బాగా చూసుకుంటాను నేను. అయ్యో మీరు కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? లేదండి. అక్క అక్క ఫినాయిల్ పాల కలర్లో ఎందుకుంది? మీరేంటండి ఇలా చేస్తున్నారు? ఇలా చేస్తున్నానండి. నా భార్యను పిలవండి. నా భార్య కాదండి మీరు. ఇవాళ నా ఫస్ట్ నైటే కాదు. నీ భార్య? ఇప్పటికైనా దీన్ని మంచిగా చూసుకుంటాను. కావాలా? ఎలా ప్రదీపిస్తాడలో? ఏమైందండి మీకు? అయ్యో కాఫీ తీసుకొస్తానండి. చాలా కాఫీ తీసుకున్నా. చాలా ఏంట్రా మళ్ళీ కాఫీ తననే తెమ్మంటున్నావు? నువ్వు మారవు. ఇలా కాదురా నిన్ను. డౌట్ అక్క, కట్టప్ప బాబులిని ఎందుకు చంపాడు? కట్టప్ప బాహుబలినా? అక్క చంపాడా? అవునక్క. నువ్వు చంపెళ్ళి ఎలా? నేను మంచి చూసుకుంటాను. నేను ఎందుకు నాకు ఇట్లా అపచిత్తు వేషాలు వేస్తున్నాను? నేను మంచి చూసుకుంటాను. నేను నీ కాలు పట్టుకోవాలా? లేదండి. నీ కాలు పట్టుకోవాలా? లేదండి. మంచిగా చూసుకుంటా. ఎందుకండి ఇలా చేస్తున్నారు? పెద్దోళ్ళు అన్నారండి సత్య ప్రత్యక్షం అని. సత్య ప్రత్యక్షం ఏంటండి? పతియే ప్రత్యక్ష దైవం లేదండి, ఇప్పుడు అంతా రివర్స్ అయిందండి. అక్క ప్రదీప్ అడుగుతున్నాడు స్క్రిప్ట్ ఎప్పుడు అయిపోతుందంట? స్క్రిప్ట్ లాగా కనిపిస్తున్నారా? ఇక్కడ నీ అక్క ఫస్ట్ నైట్ రోజు నాకు అపచిత్తు జయజనమర్ సినిమాలు చూపిస్తుంది. మనం మొదటి రాత్రి కదా, మనం కెమెరా అటు
వెరీ గుడ్ సూపర్ చాలా బాగా చేశారు అసలు ఇంత బాగా చేస్తారని నేను అసలు అనుకోలేదు నేను కూడా అనుకోలే స్కిట్ అయిపోయేసరికి అదే, అసలు ఈ పాత్ర ఏంటి అసలు నాకు చెప్ప మధ్యలో డిస్టర్బ్ చేస్తుంటాడు అనమాట. ఓకే డిస్టర్బ్ చేస్తా ఉంటాడు బాగా చేశాడు వెరీ గుడ్ సూపర్ మీ ఇద్దరు కూడా వండర్ఫుల్ సో ఉలవచారు గ్యాంగ్ లాయర్ పాత్ర చాలా పెద్దది 2 డైలాగులు 99 కేస్ ఒక్క దెబ్బ కింద పడ్డాడు లాయరు వెరీ గుడ్ వెల్ డన్ ఏం చేయలేని పరిస్థితి పాపం కష్టపడ్డారు కాబట్టి 300 పాయింట్స్ అండ్ పప్పుచారు గ్యాంగ్ మీరేం చేశారు దయ్యం మధ్యలో డౌట్స్ కి ఆవిడ వస్తూ ఉన్నారు బ్రదర్ 200 పాయింట్స్ సో ఉలవ చారు విత్ 400 పప్పు చారు విత్ 900 మనం లాస్ట్ రౌండ్కి వచ్చాం ఈసారి మీ టీం మొత్తం కలిపి ఆడతారు 90 సెకండ్ల టైం ఉంటుంది కోఆర్డినేషన్ బాగుంటే గెలవచ్చు అటు సైడ్ లీడ్ ఉంది కదా అని మనం కంగారు పడక్కర్లేదు అబ్బే ఒక రౌండ్ లో నొక్కేచ్చు అంతా సో ఈజీగా దాటొచ్చు మనం 90 సెకండ్స్ టైంలో లెట్స్ ప్లే లాస్ట్ రౌండ్ కాసుకోన వాస్కోడిగామా ఓకే సో కాసుకోన వాస్కోడిగామాలో నలుగురు కలిసి ఆడతారు హ్యాపీగా దుప్పట్లు వేసారు కింద ఏం లే భోజనాలు కూర్చున్నట్టు కూర్చోవడమే అండ్ బాల్ ఒళ్ళో పెట్టుకుని బడవ నడుపుతారే అలా కళ్ళతో డిక్చిక్ 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 అనుకుంటూ ముందుకెళ్ళి ఆ లైన్ దగ్గరికి ఆగి బాల్ తీసి అందులో వేసి లేచి వచ్చేటప్పుడు మళ్ళీ మన దుప్పట్లు మనం ఏరుకుని పరిగెత్తుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చేయాలి మీరు అక్కడ బాల్ వేసిన తర్వాత మీ టీమ్మేట్స్ ఇంకో ఇద్దరు ఉంటారు కదా వాళ్ళిద్దరు అప్పుడు బయలుదేరతారు మీ బాల్ వేసాకితే కానీ వాళ్ళు బయలుదేరు రిటర్న్ వచ్చినప్పుడు వాళ్ళు బయలుదేరతారు వాళ్ళకి ఎదురు రాకండి గుద్దుకుని కింద పడతారు సో ఇటు సైడ్ పప్పుచారు గ్యాంగ్ ఇటు సైడ్ ఉలవచారు గ్యాంగ్ మీరు 400 లో ఉన్నారు అంటే మీరు 5 బాల్లు వేసిన తర్వాత వాళ్ళకి టార్గెట్ ఇస్తారనమాట సో కాబట్టి ఓ పని చేద్దాం వాళ్ళు ఆల్రెడీ లీడ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళ చేత ఆడిచ్చేద్దాం వాళ్ళు టార్గెట్ ఇస్తారు ఆ టార్గెట్ మనం చేస్తే చాలు అయిపోయింది సింపుల్ సో పప్పుచారు కమాన్ your time starts in 3 2 1 go బాల్ జాగ్రత్త ఇక్కడ కొంచెం క్లీన్ చేయమా లెఫ్ట్ సైడ్ లైన్ రావా తప్పదంటే చేసేయరు చెప్పకున్న ఓకేరో నువ్వు నడిచే దారిలోనే అడుగైరో రిస్క్ అయినా పట్టు ఉంటే పట్టైరో కావాలంటే ఓటైరో రైట్ రాంగ్ ఏదైనా చెక్కేరో కాన్ఫిడెన్స్ తో స్వీకరించు కన్ఫ్యూజన్ పక్కనెట్టై డిఫికల్ట్ అయినా ఆచరించు నీ స్టైల్లో నువ్వు దూసుకెళ్ళై చల్ 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 రే చల్ చల్ నువ్వు పెంచుకున్న గుర్రమెక్కి రగమ్మ ఫినిస్తా హల్ చల్ చేసేసై నీ టార్గెట్ స్టెప్ ఎక్కి చల్ 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 రే చల్ చల్ నువ్వు పెంచుకున్న గుర్రమెక్కి హల్ చల్ చేసేసై నీ టార్గెట్ స్టెప్ ఎక్కి 10 9 ఎల్లో 5 4 3 2 1 టైమ్ ఆఫ్ అమ్మా వాళ్ళు చాలా ఈజీగా ఉంది అనుకుంటున్నారు మీ మనోవేదన ఏంటి మీ మానసిక పరిస్థితి ఏంటి ఇప్పుడు వెళ్ళి దెబ్బ కాలకి 6 ప్యాక్లు వచ్చేస్తాయిగా వెరీ గుడ్ సూపర్ కొన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 సో 11 బాల్స్ మీరు ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్లారు సో 1100 పాయింట్స్ మీకు యాడ్ అయ్యి మీ టోటల్ స్కోర్ అయింది 2000 పాయింట్స్ మీరు 400 స్కోర్ లో ఉన్నారు మీరు 17 బాల్స్ వేస్తే చాలు సింపుల్ వాళ్ళు 11 వేసారు దానికంటే ఒక 6 ఎక్స్ట్రా వేయలేమేంటి ఇంకో 2-3 రౌండ్లు ఎక్స్ట్రా వేస్తే అయిపోద్ది అంతే రైట్ అంటే స్టార్టింగ్ స్పీడ్ ఉండాలి మీ నలుగురు వెళ్ళి అక్కడికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి కాళ్ళు జాగ్రత్త మీరు రండి your time starts in 3 2 1 go తప్పదంటే చేసేయరు చెప్పకున్న ఓకేరో
నీవు నడిచే దారిలోనే అడుగైరో రిస్క్ అయినా పట్టు ఉంటే పట్టైరో కావాలంటే ఒట్టైరో రైట్ రాంగ్ ఏదైనా చెక్కేరో కాన్ఫిడెన్స్ తో స్వీకరించు కన్ఫ్యూషన్ పక్కనెట్టై డిఫికల్ట్ అయిన ఆచరించు నీ స్టైల్లో నువ్వు దూసుకెళ్ళై చల్ 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 రే చల్ చల్ నువ్వు పెంచుకున్న గుర్రమెక్కి రగమ్మ వినిస్తా హల్ చల్ చేసేసై నీ టార్గెట్ స్టెప్ ఎక్కి చల్ 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 రే చల్ చల్ నువ్వు పెంచుకున్న గుర్రమెక్కి ఇంకా చేసేసై నీ టార్గెట్ స్టెప్ ఎక్కి 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ఎన్ని వచ్చాయి చేయమని అది కాకుండా ఓకే. సో 15 కలెక్ట్ చేశారు మీరు. సో మొత్తం 1900 పాయింట్స్ అయింది మీ గ్రాండ్ టోటల్. వెల్ ప్లేడ్, గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. అసలు అన్ని కూడా చేయలేరు ఎవరు. ఆయన పైపెచ్చు 2-3 చేతి వేసినా కూడా ఇంకా వర్కౌట్ అవ్వలేదు. కానీ ఈ కట్అవుట్ కూడా అంత ఫాస్ట్గా వెళ్ళావంటే చాలా గ్రేట్ నువ్వు. వెల్ డన్, సూపర్. అండ్ ఇవాల్టి మా ఈ కిక్ షో విన్నర్స్ పప్పు చారు గ్యాంగ్ విత్ 2000 పాయింట్స్. కమ్ ఆన్. కంగ్రాచులేషన్స్ ఈటీవీ ప్లస్ అండ్ కళాంజలి తరఫు నుంచి. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. సూపర్ టాలెంటెడ్ మీరు అందరూ. అండ్ ఇలాగే మోస్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలి, ముందుకెళ్ళాలి అని కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్ మా షోకి వచ్చినందుకు. కిక్ మీద కవిత చంపేయండి. ప్రదీప్ సూపర్ బాయ్, భలే ఉంది కవిత. ఇంకా ఉందా? నీ అందంతో అమ్మాయిల మనసును చేస్తున్నావు. ఆయనకి అనుకోలేదు, ఏదో అనుకుంటాడు. నీ అందంతో అమ్మాయిల మనసులను తప్పిస్తున్నావు అదుపు. సూపర్, వెరీ గుడ్, థ్యాంక్ యూ మచ్. సారీ, ఇంకా ఉంది. చెప్పు. నీ మాటలతో నవ్విస్తూ కవ్విస్తూ. చెప్పు. నీ మాటలతో నవ్విస్తూ కవ్విస్తూ దూరం చేస్తున్నావు మా ఏడుపు. సూపర్, థ్యాంక్ యూ భయ్యా, వెరీ గుడ్. యాంకర్ గా మారి నీ జీవితం తిరిగిందో మలుపు. నీ జీవితం ఇలాగే ఉండాలని దీవిస్తున్నాడు ఈ తోపు. జై ప్రదీప్, జై జై ప్రదీప్. నీకుంది నా చేతిలో. ఏం చెప్పాను, ఇది కవిత 2-3 సార్లు చెప్పమన్నా, మధ్యలో 500 రూపీస్ ఎక్స్ట్రా అని చెప్పా. నువ్వు లాస్ట్ లో చెప్తే ఎలా? మళ్ళీ వేస్తారా? ఓకే, వెరీ గుడ్. అయితే థ్యాంక్ యూ సో మచ్. మరో ఎపిసోడ్ మరో 2 సూపర్ గ్యాంగ్స్ తో మీ ముందు ఉంటాను. దిస్ ఇస్ ప్రదీప్. టాటా బాయ్, థ్యాంక్ యూ.